నమస్తే తెలంగాణ. మీరు చూస్తున్నది తెలంగాణ తొలి న్యూస్ ఛానల్ తెలంగాణ గుండె చప్పుడు రాజ్ న్యూస్. నా పేరు జకీర్. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎటు తేల్చుకోలేకపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవైపు ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది తెలంగాణ ఉద్యమం, మరోవైపు రాజీనామాలు చేయాలంటూ తెలంగాణ జనం నుంచి, తెలంగాణ ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఊపిరి సలపని పరిస్థితుల్లో ఇవాళ కాసేపట్లో సికింద్రాబాద్ లోని కేజీఆర్ గార్డెన్స్ లో సమావేశం అవుతున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను కూడా రూపొందించుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఈ అంశంపైన తెగిస్తారా అనే అంశంపైన ప్రస్తుతం రాజ్ న్యూస్ స్టూడియోలో తెలంగాణ రాష్ట్ర సమితి పొలిట్ బ్యూరో సభ్యుడు డాక్టర్ శ్రవణ్ తో పాటు తెలంగాణ ఎన్ఆర్ఐ పవన్ కుమార్ రెడ్డి కూడా మనతో జాయిన్ అవుతున్నారు. పవన్ కుమార్ రెడ్డి గారు, మీరు అమెరికా నుంచి వచ్చారు. సో మీరు ఏ రకంగా భావిస్తున్నారు? తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏం చేస్తే, ఏ రకమైన నిర్ణయం తీసుకుంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన అంశంపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? జై తెలంగాణ అండి. జై తెలంగాణ. ముందుగా ఒక విషయం చెప్పాలండి. 2010లో అక్టోబర్ మాసంలో మేము తెలంగాణ ఎన్ఆర్ఐ అందరం కలిసి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో ఒక పెద్ద సెమినార్ని, కాన్ఫరెన్స్ని మేము చేపట్టడం జరిగింది డాలస్ నగరంలో, యుఎస్ఏలో. ఆ కార్యక్రమానికి అన్ని పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు తెలంగాణ మేధావులు చాలా మంది రావడం జరిగింది. వారందరితో మేము పెట్టిన మీటింగ్లలో, ఇష్టాగోష్ఠిలో, రౌండ్ టేబుల్ సమావేశంలో కానీ తెలంగాణకి ఏం చేస్తే తెలంగాణ వస్తుంది అనే దాని మీద తెలంగాణ ఎన్ఆర్ఐలతో పాటు వాళ్ళతో పాటు అందరం డిస్కస్ చేసింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రావాలంటే ప్రజాప్రతినిధులు గ్రామ స్థాయి నుండి, వార్డు మెంబర్ల స్థాయి నుండి ఎంపీల వరకు ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి రాజీనామా చేస్తేనే తెలంగాణ వస్తుందని అందరం తీర్మానం చేసినాం. వాళ్ళతో పాటు వాళ్ళతోనూ కూడా మేము ఒప్పించినాం. అవును, రాజీనామా చేస్తేనే తెలంగాణ వస్తుందని వాళ్ళ చేత కూడా ఒప్పించాం. అయితే ఇప్పుడు ప్రత్యేక పరిస్థితి ఎలా ఉందంటే, మనకు భారతదేశ స్వాతంత్ర సమయంలో ఒక కీలక దశలో ఏమన్నారంటే, బ్రిటిష్ వారు మేము స్వతంత్రం ఇవ్వడానికి సిద్ధమే, కానీ మీకు డొమినియన్ స్టేటస్ ఇస్తామన్నారు. డొమినియన్ స్టేటస్ అంటే ఏంటంటే, అది ఒక స్వయం ప్రతిపత్తి కల దేశం కాదు అనమాట. ఇప్పుడు మనకు ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ తీసుకుంటే అవి ఇండిపెండెంట్ కంట్రీస్, బట్ దే ఆర్ నాట్ రిపబ్లిక్. క్వీన్ ఆఫ్ ఇండియా ఈజ్ స్టిల్ హానరరీ టు దోస్ కంట్రీస్. సో అలాంటి స్థితిలో అలా ఇస్తామన్నప్పుడు దాదాపు కొంతమంది దానికి సానుకూలంగా ఉన్నప్పుడు మన ద ట్రూ సన్ ఆఫ్ ఇండియన్ సాయిల్, భర్తబాత ముద్దుబిడ్డ షహీద్ భగత్ సింగ్ గారు ఒక స్లోగన్ తీసుకొచ్చారు, పూర్ణ స్వరాజ్. పూర్ణ స్వరాజ్యం కావాలి, పరిపూర్ణమైన భారతదేశం కావాలి, మమ్మల్ని మేలే ఏలుకోవాలి అనే ఒక కాన్సెప్ట్తో వాళ్ళు వచ్చి అప్పుడు మళ్ళీ దశ ఉద్యమాన్ని నడిపించి మనకు అంతిమంగా తెలంగాణ భారతదేశానికి స్వాతంత్రం తెప్పించారు. సో తెలంగాణలో కూడా ఇప్పుడు మనకి శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికను బట్టి మనం కూడా అదే స్థితిలో ఉన్నాము. వాళ్ళు మనకు రాష్ట్రం తప్ప అన్ని ఇస్తామంటున్నారు, కానీ రాష్ట్రం తప్ప అన్ని శ్రీకృష్ణ కమిటీ రికమెండేషన్స్ లో కూడా ఒక రికమెండేషన్ రీజనల్ కౌన్సిల్స్ కూడా ఇచ్చారు. అది చెప్తా డొమినియన్. మేము భగత్ సింగ్ గారు పౌర్ణ స్వరాజ్ అన్నట్టు తెలంగాణ బుధుమిడ్డలో మేము పూర్ణ రాష్ట్రం, పరిపూర్ణమైన స్వరాష్ట్రం, తెలంగాణ వాళ్ళని తెలంగాణ వాళ్ళు ఏలుకోలే ఈ రాష్ట్రాన్ని మేము కోరుకుంటున్నాం. అంతే తప్ప తెలంగాణ రాష్ట్రంతో పాటు మళ్ళా పెత్తందారులు వాళ్ళ పైనుండి వాళ్ళ ఆశీర్వాదాలు, వాళ్ళ హుకుములు జారీ అయితే మేము ఎవరు ఒప్పుకునే స్థితిలో లేము. తెలంగాణ ఎన్ఆర్ఐల తరఫున మరొకసారి మన తెలంగాణ ప్రజాప్రతినిధులకి మీరు మన అమెరికాకు వచ్చిన మాటలను ఒక్కసారి గుర్తు చేసుకొని, మనం ఇష్టాగోస్లో ఏం మాట్లాడుకుందాం అవన్నీ గుర్తు చేసుకొని, రాజీనామా వస్తేనే తెలంగాణ వస్తుందని అమెరికాలో ఇష్టాగోస్ట్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏమని చెప్పారు? రాజీనామా వెనకాడమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రాజీనామాలు వెనకాడమని ఖచ్చితంగా చెప్పారు. తర్వాత ఇంకో విషయం, రాజీనామాలతో పాటు మనము స్వయం ప్రతిపత్తి, పరిపూర్ణమైన స్వరాష్ట్రాన్ని కోరుకుంటున్నాం. అది కూడా దృష్టిలో పెట్టుకోండి. సో దేర్ ఇస్ నో మోర్ జై తెలంగాణ, జై తెలుగుదేశం, నో మోర్ జై జగన్, జై తెలుగుదేశం, జై తెలంగాణ, క్షమించండి. సో మనకి స్వయం ప్రతిపత్తి, స్వయ రాష్ట్రాన్ని కోరుకుంటున్నాం మేము. అది కూడా గుర్తుపెట్టుకోవాలని మేము శ్రవణ్ గారు, రాజీనామాలతో తెలంగాణ రాష్ట్రం రాదు, కేవలం ఉప ఎన్నికలు మాత్రమే వస్తాయి. సో రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదు. పార్టీ హైకమాండ్ తెలంగాణకి ఇప్పటికీ అనుకూలంగా ఉంది. పార్టీ హైకమాండ్ తెలంగాణ పైన ఒక నిర్ణయం తీసుకుంటుంది, పార్లమెంటులో తెలంగాణపై బిల్లు పెడుతుందని కొంతమంది తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు చెప్తున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే డ్రాగన్ కోసం, ప్రజల కన్సంప్షన్ కోసం ఆ రకంగా వాళ్ళు మాట్లాడుతున్నట్టు మనం అనుకోవాలా? నిజంగానే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆ అనుకూలమైన వాతావరణం ఉన్నట్టుగా భావించాలా? ముందుగా ఎవరైనా ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా ఏకోన్ముఖంగా ఏ రకంగానైతే లగడపాటి రాజగోపాల్ కావచ్చు, కావూరి సాంబశివరావు కావచ్చు, రాజీనామా అనేటువంటి ఒక అస్త్రాన్ని వాడి
తెచ్చుకున్నటువంటి తెలంగాణ, కేసీఆర్ గారి నిరాహార దీక్ష ఫలితంగా మనము సాధించుకున్న తెలంగాణను నోటికాడి ముద్దలాగా ఏ రకంగానైతే వాళ్ళు రాజీనామాలు పెట్టి మన దగ్గర నుంచి దోచుకుపోయినారో మన తెలంగాణను, ఈ రోజు అదే దమ్ముతోటి అదే ధైర్యంతో మీరు కూడా అధిష్టానంపై కనుక రాజీనామా అస్త్రాలు ప్రవేశించినట్టయితే తెలంగాణ వస్తది అని చాలా బలమైన నమ్మకంతో విఘ్నులు ఉన్నారు, మామూలు తెలంగాణ యువకులు ఉన్నారు, ఎనలిస్టులు ఉన్నారు, మొత్తం కూడా సమాజం అంతా కూడా నమ్ముతా ఉంది. సో సమాజం అంతా ఒక తీరుగా నమ్ముతా ఉంటే తెలంగాణకు చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రం ఇంకో రకమైన ఒక దోబుల్స్లాట చేస్తా ఉన్నారు. శ్రవణ్ గారు, ఇప్పుడు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు తెగించినట్లుగా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఎందుకు తెగించలేకపోతున్నారు? నేను ఇప్పుడు మీరు నన్ను కుచ్చి అడుగుతున్నారు కాబట్టి రాజకీయ నపుంసకత్వం అండి ఇది. ఇట్స్ పొలిటికల్ ఇంపార్టెన్సీ. ఇఫ్ ఎనీబడి హ్యాస్ ఎనీ సెన్స్, 600 మంది ఆత్మహత్య చేసుకున్న తర్వాత, వందలాది మంది వేలాది మంది ఈరోజు జైళ్లలో మగ్గిన తర్వాత, సంవత్సర కాలంగా నిరంతరంగా ఉద్యమాన్ని ఇంత ఉవ్వెత్తున ఎగిసిపడ్డట్టు ప్రజలు తీసుకొచ్చిన తర్వాత సిగ్గు ఎగ్గు లేకుండా ఇంకా తాత్సారం చేస్తారండి మీరు? నాకు అర్థం కాదు. ద మూమెంట్ శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ఈజ్ రిలీజ్డ్, ద వెరీ ఫండమెంటల్ థింగ్ వీళ్ళు చేసి ఉండాల్సిండే ఏంటి అంటే, సోనియా గాంధీ ఇంటి ముందుకెళ్ళి అమ్మ బిల్లు పెడతారా పెట్టరా అని చెప్పని గట్టిగా కూర్చోవాలి. ఇవాళకి ఈ రోజు అండి మార్నింగ్ ఒక చర్చలో సబ్బం హరి అని చెప్పని, తర్వాత మేకపాటి రాజమోహన్ రెడ్డి అని చెప్పని, ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, పార్టీ వదిలిపెట్టినటువంటి జగన్ ప్రజా ఉద్యమం పేరు మీద ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై మీద ఢిల్లీలో ధర్నా చేస్తుంటే ఢిల్లీలో ధర్నాలో కూర్చుంటారు. అదే సోనియా గాంధీకి వ్యతిరేకంగా, రాష్ట్రంలో ఉన్న కిరణ్ కుమార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. మీకు ఆ దమ్ము లేదండి? మీరు ఎందుకు తాత్సారం చేస్తా ఉన్నారు? మీటింగులు పెట్టుకోండి, మీరు ఇంకా చర్చలు చేసుకోండి, బట్ ఎండ్ ఆఫ్ ద డే మీరు కనుక అవుట్కమ్ కనుక ప్రజలు కోరుతున్నటువంటి విధంగా మాకు పదవులు మీకు చావులు మాక నినదిస్తూ ప్రాణత్యాగం చేసినటువంటి ఆ ఆత్మలను గౌరవించాలంటే ఇమ్మీడియట్ గా టెండర్ యువర్ రెసిగ్నేషన్స్, ఇమ్మీడియట్ గా తెలంగాణ అనేటువంటిది. సోనియా గాంధీ హైదరాబాద్కి వచ్చి ఇచ్చిపోతుంది, మీరు ఢిల్లీకి పోవాల్సిన అవసరం లేదు. సోనియా గాంధీ వాళ్ళు పిలుస్తా ఉన్నట్టున్నది, వాళ్ళందరినీ ఢిల్లీకి రండి అని పిలుస్తా ఉన్నట్టున్నది. మీరు పోవాల్సిన అవసరం లేదు, మీరు రెసిగ్నేషన్ స్పీకర్ కు పంపండి, సోనియా గాంధీ వస్తారు, వాళ్ళ దూతలందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఇమీడియట్ గా మనం తెలంగాణ బంగారు పనులు పెట్టి మన చేతికి వచ్చే పరిస్థితులు. కాబట్టి దుర్మార్గం ఏంటంటే పదవులు పట్టుకుని తెలంగాణలో పాకులాడాలంటూ ఒక దుర్మార్గమైన పరిస్థితుల్లో తెలంగాణ నాయకులు ఉండడంతో ఇన్నాళ్లు మనం తాత్సారం చేసుకున్నాము. ఔరేక్ దక్కా తెలంగాణ పక్కా అన్నటువంటి ఒక పరిస్థితుల్లో ఉన్న తెలంగాణ ఉద్యమాన్ని నీరు గార్చకుండా ఇమీడియట్ గా మన చేతుల్లో ఉన్నటువంటి ఒక పాశుపతాస్త్రం లాంటి ఒక రాజీనామాలను ఇమీడియట్ టెండర్ చేయాలని చెప్పి తెలంగాణ సమాజం అంతా కోరుతా ఉంది. ఐ అస్యూమ్ అట్లీస్ట్ ఈ మీటింగ్ అయిపోయే లోపు ఆ రకంగా విజ్ఞతతో నిర్ణయం తీసుకుంటారు. లేనట్లయితే ఎవరైతే సత్కారం చేసినారో మా ఎంపీలు అని చెప్పని వాళ్ళ చేతుల్లో చీత్కారానికి గురిపడేటువంటి ఒక పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు, మీరేమంటారు? రాజీనామాలతో రాష్ట్రపతి పాలన వస్తుంది తప్ప రాజకీయ సంక్షోభం వల్ల తెలంగాణ రాదు, కేవలం రాష్ట్రపతి పాలన వస్తుంది, దాంతో తెలంగాణ వచ్చే అవకాశాలు లేవని కూడా కొంతమంది తెలంగాణ సీనియర్లు వాదిస్తున్న వాతావరణం కూడా మనం చూస్తున్నాం. ఓకే అండి, ఇక్కడ ఒక విషయం చెప్తాను. యావత్ తెలంగాణ ప్రపంచం మొత్తం ఒక మాట మీద ఉన్నది, ఈ రాజీనామాలతో తెలంగాణ వస్తుందని. కేవలం ఈ ప్రజాప్రతినిధులు మాత్రమే వాళ్ళ మాట మీద వాళ్ళు లేరు. కాబట్టి ఇంతమంది తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు, పరిపూర్ణంగా మాకు రాష్ట్రం రావాలి, మనకి ప్రగాఢమైన విశ్వాసంతో చెప్తున్నారు. రాజీనామాలు చేస్తే మిమ్మల్ని మేము బంగారు పల్లెంలో పెట్టి మరి మీ పదవిని మళ్ళీ మీకు అప్పచెప్తాం, మిమ్మల్ని గెలుచుకుంటాం, మా గుండెలో పెట్టుకుంటాం, తెలంగాణ మరో ఆశయాలను సాధించండి, రాజీనామాలతో తెలంగాణ తీసుకురండి, హైకమాండ్ని ఒప్పించండి అంటే కూడా వాళ్ళు నమ్మట్లేదు. అంటే దాంట్లో ఖచ్చితంగా వాళ్ళకి చిత్తశుద్ధి లేదనేది అర్థమైపోతుంది. ఇంకో విషయం చెప్పాలండి, నేను అమెరికాలో ఒక ప్రజాప్రతినిధిని కలిసినప్పుడు అన్న రాజీనామా చేయండి తప్పకుండా తెలంగాణ వస్తుందంటే, మీరు బాగానే చెప్తారు చెప్పేటోళ్ళు, మీ జాబులకు రాజీనామా చేసి తెలంగాణకు వస్తారా, మీరు పోరాటం చేయని అని అడిగింది నన్ను. నేను ఒకటే విషయం చెప్పిన, నా జాబ్ల గురించి మీరు మాట్లాడుతున్నారు, నా జాబ్ అనేది నా స్వార్జితంతో, నా కష్టంతో, నా తెలివితేటలతో నేను తెచ్చుకున్నాను. నేను దాన్ని రాజీనామా చేయను, అది నా ఇష్టం. పదవి అనేది ప్రజలు మీకు భిక్షమేశారు ఓట్ల రూపంలో. కక్కమన్నప్పుడు కక్కాలే, మింగమన్నప్పుడు మింగాలే. మీరు కక్కకపోగా మొన్న ఎన్నికల్లో కక్కిచ్చిన వారి పదవులను, ఎంగిలిన పదవులు కూడా నాకనికి బయలుదేరానండి. వీళ్ళు రాజీనామాల గురించి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారండి? వాళ్ళు చెప్తున్నారు, చిత్తశుద్ధి ఉందా మీకు? దయచేసి ఆలోచించండి. మీరు వేసిన వాగ్దానాలు, మీటింగ్లో మీరు శవాల మీద ప్రమాణాలు అవన్నీ మీరు గుర్తు తెచ్చుకొని చెప్తున్నాను, మరొకసారి విన్నమిస్తున్నాం తెలంగాణ ప్రపంచం. పవన్ కళ్యాణ్ గారు, మాకు తెలంగాణ ప్రజలే హైకమాండ్ అనే మాట తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల నుంచి కానీ ఎమ్మెల్యేల నుంచి కానీ ఇంతవరకు ఎవ్వరు కూడా మాట్లాడుతున్న దాఖలాలు మనకు కనబడలేదు. ఇది కారణం ఏంటి? అది దురదృష్టం అండి. మరి వాళ్ళకి లేని హైకమాండ్ మరి వీరికే ఎందుకు అని నాకు అర్థం అవ్వట్లేదు. మరి వాళ్ళు ఇంకా ఏం చేస్తే రాజీనామాలు చేస్తారో మనకు అర్థమైతే లేదు. ఇక వాళ్ళ చిత్తశుద్ధికే వదిలేస్తున్నాను. రాజీనామాలతోనే తెలంగాణ వస్తుందని యావత్ తెలంగాణ ప్రపంచం నమ్ముతుంది. దయచేసి వారిని రాజీనామాలతో మీ తెలంగాణ తీసుకురండి, మీరు ఈ డ్రామాలు ఇవన్నీ ఆపండి అని మేము
తెలంగాణ ప్రజల తర్వాత విన్నవిస్తున్నాము. చేయకుండా మాత్రం తీవ్ర పరిస్థితులు ఉంటాయని హెచ్చరిస్తున్నాము. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ఆమోదం వస్తేనే రాష్ట్రం ఏర్పడుతుంది, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది. ఇది టెక్నికల్ గా అందరికీ తెలిసి విషయం. ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్ ఎంపీలు కూడా ఇదే వాదన తీసుకొస్తున్నారు. అసలు పార్లమెంట్ లో బిల్లు పెట్టాల్సి ఉంటుంది, ఫిబ్రవరిలో పార్లమెంట్ సెషన్ ప్రారంభమవుతుంది కాబట్టి ఇప్పుడు మేము రాజీనామా చేయడం వల్ల ఉపయోగం ఏమి ఉండదు, పార్లమెంట్ మేము స్తంభింపజేస్తామని చెప్తున్నారు. ఇది అసలు నమ్మొచ్చా? ఇది నిజంగా జరిగే పనేనా? ఒకటి సార్, 12 మంది రాజీనామా చేసి 11 మంది ఎంపీలు రాజీనామా చేసి బయటకు ఉన్నంత మాత్రాన పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టినట్టయితే బిల్లు వీగిపోయేటువంటి పరిస్థితి ఉండదు. 100% బిల్ అనేటువంటిది సక్సెస్ఫుల్ గా పాస్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకనంటే భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి మొత్తం ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తారు, కాంగ్రెస్ పార్టీ వేరే ఏ పార్టీ కూడా సపోర్ట్ చేసి కాంగ్రెస్ వాళ్ళు కనుక ఈ 12 మందిని బయట పెట్టేసి